హలో వెల్కమ్ టు Laexcellence. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం గురించి. ఏంటి ఆ నిర్ణయం? చేనేత వృత్తికి సంబంధించి జౌలి మరియు చేనేత వస్త్ర పరిశ్రమకి ఇంతకు ముందు ఉన్నటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో ఆ జిఎస్టీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎంత శాతానికి? ఇంతకుముందు 5% ఉన్నటువంటి ఈ పన్ను ఏదైతే ఉందో దీనిని 12% పెంచాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకుంది. అయితే ఆల్రెడీ మన యొక్క చేనేత జౌలి పరిశ్రమ మీద కోవిడ్ అన్నటువంటిది తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. మనం చూస్తే ఎక్స్పోర్ట్స్ అన్నవి చాలా వరకు ఆగిపోయాయి. అంతేకాకుండా ఉత్పత్తులన్నీ కూడా ఎక్కడికక్కడికి నిలిచిపోయినటువంటి సందర్భంలో ప్రస్తుతం ఇలాగా ఈ ట్యాక్స్ని 12% పెంచితే మేము ఎలా సర్వైవ్ అవ్వగలము అన్నట్టుగా మనం చూస్తే చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో చేనేత కార్మికులకి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం అన్నటువంటిది ఇప్పుడు ఇలా జిఎస్టీని విధించటానికి సంబంధించి మనము ప్రోత్సాహకాల్ని అందించాల్సింది పోయి మరింతగా వాళ్ళ మీద బర్డెన్ పెంచితే ఎలాగా? కాబట్టి మనము ఈ జౌళి రంగంలో కూడా సూక్ష్మ చిన్న పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఈ భారాన్ని భరించలేవు. కాబట్టి సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల్ని దీని నుంచి మినహాయించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. చేనేతను కాపాడుకునేందుకు ఒక ప్రత్యేక ప్యాకేజీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంటుంది. చేనేత వస్త్రాల్ని కాదని మనం మరమగ్గాల మీద రూపొందించే దుస్తుల వైపుగా చాలామంది మొగ్గు చూపుతూ ఉన్నారు. కాబట్టి విక్రయాలు తగ్గి చేనేత ఉత్పత్తులకి మరింత కష్టకాలం అనేది ఎదురవుతుంది దీనివల్ల అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. చేనేత జౌలి వస్త్ర పరిశ్రమకి 5%గా ఉన్నటువంటి వస్తు సేవా పన్నుని కేంద్రం ఎంత శాతానికి పెంచింది? ఎంత శాతానికి? 12%. జనవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అన్నటువంటిది అమల్లోకి వస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆదాయాల్లో ఉన్నటువంటి అసమానతలకి సంబంధించి. మన భారతదేశంలో ఆదాయం మరియు సంపద పరంగా తీవ్రమైనటువంటి అసమానతలు ఉన్నాయి అన్నట్టుగా ప్యారిస్లో ఉన్నటువంటి ప్రపంచ అసమానతల అధ్యయన సంస్థ నివేదిక అన్నటువంటిది వెల్లడించింది. దాంతో భారతదేశ ఆర్థిక విధానం మీద చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఆర్థిక సంస్కరణలకి స్వస్తి చెప్పి సంక్షేమానికి మారడం మంచిదేమో అన్నట్టుగా కొంతమంది మేధావులు చెప్తూ ఉన్నారు. అయితే భారత సమాజంలో ఉన్నత వర్గాల సంపద ఆదాయాలు పెరుగుతూ ఉంటే దిగువ శ్రేణిలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య మరీ దిగజారిపోతూ వస్తోంది. 2021లో భారత సమాజంలో అగ్రశ్రేణిలోని 10% జాతీయ ఆదాయంలో 57%, వాళ్ళలో కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి 1% 22%, మన జాతీయ ఆదాయంలో 22% కేవలం అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి 1% వ్యక్తుల వద్దే ఉందన్నమాట. అయితే దిగువ శ్రేణిలో ఉన్నటువంటి 50% మంది కేవలం 13% వాటాతో సరిపెట్టుకుంటూ ఉన్నారు. అలా దిగువ అంచులో ఉన్నటువంటి 50% జనాభా సగటు ఆదాయం 53,000. అదే ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి 10% దీనికన్నా 20 రెట్లు అధికంగా సగటున 11,66,000 సంపాదిస్తూ ఉన్నారు. గడిచిన 40 ఏళ్లలో ప్రపంచంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల యొక్క సంపద ఆదాయాలు అనేవి పెరిగాయి. అయితే జాతీయ సంపదలో సంపన్న దేశాల ప్రభుత్వాల వాటా 0. కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే సంపద అంతా కూడా కేంద్రీకృతమైంది. అయితే కోవిడ్ సంక్షోభం తర్వాత ప్రభుత్వాలు తమ యొక్క జీడిపిలో 10 నుంచి 20% సమానమైనటువంటి మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు వీటి నుంచి రుణంగా తీసుకోవాల్సి వచ్చింది. అయితే దాదాపు 100 దేశాలు తాము తీసుకున్నటువంటి రుణాల మీద ఈ ఏడాది చెల్లించాల్సినటువంటి వడ్డీలే దాదాపు $13,000 కోట్ల ఉంటుంది అనేసి అంచనా. అయితే అందులో సగభాగాన్ని ప్రైవేట్ రంగానికే చెల్లించాల్సి వస్తుంది. లాక్డౌన్ వల్ల పన్నుల ఆదాయాలు తగ్గిపోయాయి. కోవిడ్ వల్ల ప్రభుత్వాలకు ఆరోగ్య సంరక్షణ ఖర్చులు అనేవి పెరిగిపోయాయి. ఆదాయం అసలు రావట్లేదు. అప్పులు అనేటటువంటివి పెరిగిపోయాయి. కాబట్టి దానికి పరిష్కారంగా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల సంపద మీద కొంత పన్ను చెల్లించాలి, కొంత పన్నును విధించాలి అన్నట్టుగా ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. అయితే కోవిడ్ తగ్గిపోయిన తర్వాత మనము మళ్ళీ ఆర్థిక వ్యవస్థని పట్టాలెక్కించాలి కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది ప్రభుత్వాలు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ అస్థిరమవుతుంది. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, కరెన్సీ విలువ పడిపోతుంది, ప్రజలు దాచుకున్నటువంటి పొదుపు మొత్తాల విలువ అనేది తగ్గిపోతుంది.
కోవిడ్ తర్వాత ఆదాయపు పన్నుల యొక్క బాధని, అలాగే కరెన్సీ విలువ క్షీణతని తప్పించుకోవటానికి సంపన్నులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతూ ఉన్నారు. క్రిప్టో కరెన్సీల వైపుగా వాళ్ళు మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే క్రిప్టో కరెన్సీ వల్ల మా యొక్క ఆదాయం కోసుకుపోతుంది అన్నట్టుగా ప్రభుత్వాలు గ్రహిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని నిషేధించి సొంత డిజిటల్ కరెన్సీల్ని ప్రవేశపెడతాము అన్నట్టుగా చెప్తున్నాయి. అది ఈ ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ని విడుదల చేసే సంస్థ ఏది? ఏ సంస్థ విడుదల చేస్తుంది? వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనేటటువంటి ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీ అన్నటువంటిది వరల్డ్ వైడ్గా ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంది అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి డేటాబేస్ని తీసుకుంటుందన్నమాట. అది ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ని విడుదల చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మరొక 10 ఏళ్లలో మన భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది అన్నట్టుగా ఒక రీసెర్చ్ అనేది చెప్పిందనమాట. అయితే మనం చూస్తే వచ్చే ఏడాది అంటే 2022లోనే ఫ్రాన్స్ని అధిగమించి భారతదేశం 6వ స్థానంలో నిలుస్తుంది అన్నట్టుగా ది సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ యొక్క నివేదిక చెప్తోంది. లండన్ కేంద్రంగా పనిచేసేటటువంటి ఈ ఆర్థిక కన్సల్టెన్సీ సంస్థ రూపొందించినటువంటి వార్షిక నివేదిక, దీని పేరు వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ అన్నటువంటి దాని యొక్క నివేదిక ప్రకారం 2021లో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఇది 2022కి వచ్చేసరికి 6వ స్థానంలో నిలుస్తుంది. 2031కి వచ్చేసరికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రస్తుతం మన భారతదేశం ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది? ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా? 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మానవ హక్కుల ఉద్యమకారుడు, దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ పోరాట యోధుడు అయినటువంటి, అలాగే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి డెస్మండ్ టుటు ఈయన మరణించారు. గత కొన్నేళ్లుగా ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఈయన కేప్ టౌన్లోని ఓయాసిస్ ఫ్రేయల్ కేర్ సెంటర్లో తుది శ్వాస విడిచారు. అహింసా మార్గంలో దక్షిణాఫ్రికా తెల్ల జాతీయుల మీద పోరాడినందుకు గాను 1984వ సంవత్సరంలో ఈయనకి నోబెల్ శాంతి బహుమతి అనేది లభించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల మరణించిన దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ పోరాట యోధుడు ఎవరు? డెస్మండ్ టుటు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, నాగాలాండ్లో 14 మంది పౌరులని, సివిలియన్స్ని భద్రతా బలగాలు కాల్చి చంపినటువంటి ఘటన మీద ఏదైతే ఉద్రిక్తత చెలరేగిందో దానిని చల్లార్చే దిశగా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుందన్నమాట. ఏంటి? అక్కడ అమల్లో ఉన్నటువంటి వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయటానికి అవకాశాలని పరిశీలిస్తాము అన్నట్టుగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 5 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి భారత జనాభా గణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ అయినటువంటి వివేక్ జోషి సారథ్యం వహిస్తారు. అలాగే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అయినటువంటి పీయూష్ గోయల్ ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా కొనసాగబోతున్నారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అయితే వీళ్ళు నాగాలాండ్లో సాయుధ దళాల చట్టాన్ని కొనసాగించాలా వద్దా అన్నటువంటి విషయం మీద 45 రోజుల లోపల ప్రతిపాదనల్ని అందించబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నాగాలాండ్లో సాయుధ దళాల చట్ట ఉపసంహరణకై ఎవరి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది? ఎవరి సారథ్యంలో? వివేక్ జోషి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఆర్బీఎల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి CEO విశ్వవీర్ అహూజా ఈయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో తాత్కాలిక ఎండి మరియు CEOగా రాజీవ్ అహూజా ఈయనని తాత్కాలిక CEOగా నియమించటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆర్బీఎల్ బ్యాంక్ తాత్కాలిక CEOగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? రాజీవ్ అహూజా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, విజయ్ హజారే ట్రోఫీకి సంబంధించి. అఖిల భారత విజయ్ హజారీ ట్రోఫీ అన్నటువంటిది హిమాచల్ ప్రదేశ్ సొంతమైంది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ వన్డే టోర్నీలో హిమాచల్ ప్రదేశ్ తొలిసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ తమిళనాడుకి షాకిచ్చి ఈ హిమాచల్ ప్రదేశ్ అన్నటువంటిది విన్ అవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, విజయ్ హజారే ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించింది? ఏ క్రీడకి సంబంధించింది? క్రికెట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, రక్తహీనత లేదా అనీమియాకి సంబంధించి. ఇది పెద్ద వ్యాధి అయితే కాదు, కానీ
ఇది మిగిలినటువంటి వ్యాధులు రావటానికి ప్రధాన కారణం అవుతోంది. మనం చూస్తే ఏపీ రాష్ట్రంలో గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చూస్తే రాష్ట్రంలో పరీక్షించినటువంటి గర్భిణుల్లో దాదాపు 1.84% మందికి రక్తం 7 గ్రాముల కంటే తక్కువగా ఉంది. అంటే రక్తహీనత ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తే ఐక్యరాజ్య సమితి రక్తహీనత సమస్యని 2008వ సంవత్సరంలో ప్రజా ఆరోగ్య సమస్యగా గుర్తించింది. అంటే ఈ సమస్య యొక్క తీవ్రత ఎలా ఉంది అన్నట్లుగా అర్థమవుతోంది. అంతేకాకుండా జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే 4 మరియు 5లో కూడా రక్తహీనత సమస్య అనేటటువంటిది కనిపించింది. పౌష్టికాహార లోపం, ప్రసవం సమయంలో అధిక రక్తస్రావం అవ్వటం, అలాగే ఐరన్, విటమిన్ B12, అలాగే ఫోలేట్, విటమిన్ A వీటి యొక్క లోపాలు రక్తహీనత సమస్య యొక్క తీవ్రతని మరింతగా పెంచుతూ ఉన్నాయి. సాధారణంగా 11 గ్రాముల లోపల గనక రక్తం ఉంటే రక్తహీనత ఉన్నట్టుగా గుర్తిస్తూ ఉన్నారు. దానివల్ల తల తిరగటం, నీరసంగా ఉండటం, మైకంలాగా ఉండటం, ఒత్తిడి ఉండటం, అసహనానికి గురవటం, మగతగా అనిపించటం, గుండె దడ పుట్టటం, శరీర ఉష్ణోగ్రతలో తేడాలు ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా కనపడుతూ ఉన్నాయి. అయితే కుటుంబంలో మహిళల యొక్క ఆహారం మీద తగినటువంటి శ్రద్ధ అనేటటువంటిది ఉండటం లేదు. గర్భం దాల్చినప్పుడు కనీసం 3 నుంచి 5 కేజీల మధ్య బరువు పెరగాలి. కానీ ఈ బరువు అనేది కనిపించట్లేదు. గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ సమస్య మరింత తీవ్రతరంగా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి గణాంకాలు ఇవి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అనీమియా ముక్త భారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఎప్పుడు? 2018వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతు బంధు పథకానికి సంబంధించి. రైతు బంధు పథకం యొక్క నిధుల జమకి సంబంధించి రేపటి నుంచి ఈ సొమ్మును రైతుల యొక్క ఖాతాల్లో జమ చేస్తారు. దీనికి అనుగుణంగా వ్యవసాయ ఆర్థిక శాఖలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో మొత్తం 7,600 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి వస్తుంది. అయితే మనం చూస్తే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వానాకాలంలో మొత్తం 1.5 ఎకరాలకు చెందినటువంటి 63.25 లక్షల కమతాలకి 7,500 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో వేశారు. అయితే ఈసారి 7,600 కోట్ల వరకు వస్తుంది అన్నట్లుగా అంచనా. ఇక్కడ క్వశ్చన్ చూడండి. రైతు బంధు పథకం కింద ఎన్ని కోట్ల రూపాయల్ని ఈ యాసంగి కాలానికి పెట్టుబడి సహాయంగా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతోంది? ఎన్ని కోట్లు? 7,600 కోట్లు. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ నుంచి వివిధ దేశాలకి సుగంధ ద్రవ్యాల ఎగుమతులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలకి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలం నాటికి 15.16 కోట్ల రూపాయల సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయ్యాయి అన్నట్టుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసినటువంటి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఏపీ రాష్ట్రం నుంచి సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, అమెరికా, చైనా ఇలాంటి దేశాలకి ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు అనేటటువంటివి ఎగుమతి అవుతూ ఉన్నాయి. అలాగే విశాఖ మన్యంలో పండించేటటువంటి అరకు కాఫీకి కూడా ఏపీ ప్రభుత్వం చాలా ప్రచారం కల్పించడానికి చర్యలు తీసుకుంటోంది. అవి కూడా సత్ఫలితాల్ని ఇస్తూ ఉన్నాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ అక్టోబర్ కాలానికి గాను ఎన్ని కోట్ల విలువైన సుగంధ ద్రవ్యాలని ఏపీ ఎగుమతి చేసింది? ఎన్ని కోట్లు? 15.16 కోట్ల విలువైనటువంటి సుగంధ ద్రవ్యాల్ని ఎగుమతి చేసింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఒక రైల్వే స్టేషన్కి ఈ ట్రైడ్ స్టేషన్ ధృవీకరణ ఇచ్చే సంస్థ ఏది? ఏ సంస్థ? FSSAI అన్నటువంటిది ఒక రైల్వే స్టేషన్కి ఈ ట్రైడ్ స్టేషన్ అన్నటువంటి ధృవీకరణని ఇస్తుంది. FSSAI అంటే ఏంటి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ట్రైడ్ ఇండియా ఉద్యమం ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ ట్రైడ్ స్టేషన్ సర్టిఫికేషన్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.